ఆందోళనకు దిగింది. పెళ్లి చేసుకున్న 5 తర్వాత భర్త రెండో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆవేదన వ్యక్తం చేసింది. హైదరాబాద్ బండ్లగూడ జాగర్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షాకోట్లోని తన భర్త శ్రీధర్ కుమార్ ఇంటి ముందు ప్లకార్డులు పట్టుకుని ధర్నాకు దిగారు బాధితులు. ఇక ప్రేమించానని నమ్మించి పెళ్లి చేసుకుని ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటారని గంటేశాడని వాపోయింది. తనకు న్యాయం జరగాలని బాధితురాలు స్రవంతి తనకు న్యాయం జరిగేంత వరకు కదిలి తెలియదంటూ ఇంటి ముందు కూర్చుంది. 4 years చాలా హ్యాపీగా ఉన్నాము. మధ్యలో నాకు ప్రెగ్నెన్సీ రాకుండా కూడా టాబ్లెట్స్ ఇచ్చాడు. నేను టాబ్లెట్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నాకు నువ్వు అవసరం లేదు, నేను వేరే పెళ్లి చేసుకుంటాను. లేదండి, చిన్న ఇష్యూస్ మా అత్తగారికి కాల్ చేసి అడిగితేనేమో నువ్వు కట్నం తీసుకురాలేదు, నువ్వైనా మోతుబారివా, నీకు నా కొడుకు ఇంకా సంబంధం లేదు, నువ్వు నా చీరలు ఇక్కలేదు, లేదంటే నువ్వు ఇంట్లో గ్లాసులు కడగలేదు, నువ్వు ఇంట్లో నాకు ఏం చేసి పెట్టలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. కూడా మా అత్తయ్య గారు అయితే కలవలేదండి మాతో. అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, అంతేగాని వాళ్ళు మాతో ఎక్కువ ఉన్నది లేదు. ఈ ఇంటికి నేను ఎప్పుడైనా 1-2 సార్లు వచ్చినా కూడా నాతో ముభావంగానే ఉండేవాళ్ళు. సరిగా వాళ్ళు కలవలేదు. నాకు కావాలి, నేను అంతకు మించి ఏది అడగట్లేదు. ఎందుకంటే 4 సంవత్సరాలు కలిసి ఉన్నాము.